టీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ చీఫ్ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ముప్పు ప్రాంతాల్లో తాము పర్యటించామని, డీపీఆర్కే ఓకే కాకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారని అన్నారు. కాళేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. పంప్ హౌస్ మోటార్లు మునిగిపోయాయని అన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 3 పిల్లలే కాదు 3 కోట్లు తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిందని అన్నారు. అయితే ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకు పిల్లలు కుంగిపోయిందని అన్నారు. మొదటి నుంచి కాళేశ్వరంపై విమర్శలు ఉన్నాయని, మేడిగడ్డ బ్యారేజీకి ఎందుకు కుంగాయో పేరు చెప్పాలని అన్నారు. మల్లన్న సాగర్ కట్టిన నీళ్లు నింపే పరిస్థితి లేదని తెలిపారు. భూకంపాలు వచ్చి నేలలో మల్లన్న సాగర్ కట్టారని, అయితే ఏం చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు బయలుదేరారని ఫైర్ అయ్యారు కోదండరాం. సంక్షోభానికి ఇది కారణమైంది. రెండవది చాలా కీలకమైందంటే ఇది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా సంక్షోభంలోకి నెట్టింది. తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థ భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యవస్థ. ఇది ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా ప్రాజెక్టులు కట్టనటువంటి సందర్భంలో ప్రాజెక్టులు డిజైన్ చేసి ఏ దేశ సహాయము అవసరం లేకుండా ఇక్కడి ఇంజనీర్లే చాలా అద్భుతంగా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టును డిజైన్ చేసి నిర్మించినటువంటి అనుభవం ఉంది. అట్లాంటి డిపార్ట్మెంట్ను ఇలా ఇష్టానుసారంగా ఆటలాడుకుని వాళ్ళతో సంబంధం లేకుండా ఇవాళ గవర్నమెంట్ డిజైన్లు చేసింది. ఆ డిజైన్ ఎప్పటికప్పుడు దాన్ని మార్చుకుంటూ పోయింది. అందుకని గోదావరి ప్రాజెక్టు మీద ఒక్క ఆర్డర్ రాలేదు, 73 వేరు ఆర్డర్లు వచ్చినాయి. ఒక్కొక్క ఆర్డరు ఒక్కొక్క పనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ అయినాయి, విడివిడిగా జారీ అయినాయి. కాళేశ్వరం మీద ఈ